ఇప్పుడు నువ్వు అన్నట్టే ఊరక చేసిన 10 నిమిషాలు 8-9 కిలోలు ఉంది అది ఒకటే. అది పడుతుంది మనకి. అది మళ్ళీ చూస్తాడు అది ఎట్లా కొడుతుందా కొడుతుంది అని చూస్తున్నాడు. కొట్టడానికి కరెక్ట్ మా బైకాడ చేపలు ఉన్నాయి మనకి 2-3 గాలాలు వేసిన వారం రోజులు పెట్టిన ఒక్కటి పడలేనా వాడు ఒత్తుడికి చేస్తాడు అక్కడ తీసుకొని పోతూనే ఉంటాడు. మరి వానికి ఎట్లనో ఏందో అర్థం కాదు. ఏదైతే అదే సాకల మంగళకి కలుసు బాగుంటుందట. కావు మరి మీ కుక్కలకి అడగపోతుందిరా మీ మురికసు వాసన కూడా చూడరు అయితే అట్లా వాళ్ళైతే వాళ్ళకే పోతుంది. మాట్లాడతాడు అట్లా. అదే అంతే మాట్లాడు కాదే ఇప్పుడు వాళ్ళ నువ్వు వాళ్ళ ఆ నీళ్ళలో ఇప్పుడు తీసుకొచ్చి ధైర్యం ఉండే దిగుతా పడతా. నీకు ధైర్యం ఉండదా? వాళ్ళ లేకనే నాకేడా పడతాయి దుంకి పడతా వాళ్ళకి ధైర్యం ఉండదా? ఏడా ఏంటైనా ఏడా నీకు నీకు కలుసు కొట్టు గచ్చని కాబట్టి నీకు పడతాయి. చాతగా సవాలు ఎందుకు మాట్లాడతావా? అలాగే ఎవరు వచ్చి ఆటోలో పడితే తీసుకుపోయి వండుకుంటారు కుక్కలుగా. మరి రికార్డింగ్ ఇంకెక్కడ ఇప్పుడు ఇలా చేపలు లేవంటావా? పిల్లలు ఉంటాయి పరక పిల్లల ఇప్పుడు సెల అయితే వస్తాయా? ఇప్పుడు మన సెలవులు అటు వెనకకి పోతే ముందటికి రావు. అక్కడికే అడిగిపోతాయి కొన్ని. అయితే అలా గిరా రొడ్డాంకాడ కట్టేవాడు తెంపిండు. రొడ్డాంకాడ కట్ట తెంపితే నీళ్ళు పోతాయి వేస్ట్గా. అది అన్నది జాగ్రత్త అయిపోతుంది. ఏ కాదురా జాగ్రత్త ఇప్పుడు పోలీసులు కొట్టాయి ఇక్కడ కట్టవాడు ఎవరు తెంపిండు కట్ట తెంపదు కదా. మట్టి పోసి ఇక్కడ లోపల అది ఇప్పుడు అలా దిగితే చేపలు దొరుకుతాయి కాక. ఇప్పుడు ఈ నీళ్ళని కాక నువ్వు ఒకసారి పో కాక నేను చూస్తా. నువ్వు ఒకసారి పోతే నువ్వు పట్టుకొస్తే మేము పడతాం. చేపలు గచ్చనికే పడతాయట. అందుకే చెప్తున్నా చాలాగాని సవాల్ తిరుగుతారా మన శాతనని పోయి దుంకొచ్చు కదా. ఇప్పుడు వాడు అది అటు ఉడికింది అనుకో వీళ్ళకి ఆడ తిరిగిపోతే ఇట్లా తిరిగి తప్పున పడ్డదనుకో. ఇప్పుడు అందరం కలిసి దిగుదాం. ఎవరికి దొరుకుతారు కసు కొట్టాలను. నాకు షాప్ అవుతుంది నీకేం కుదలేదా మరి? నాకు అవసరం లేదు నేను పట్టా. అదే నీవురా వాడు టైం పట్టుకుంటాడు కావాలన్నప్పుడు అన్ని కాదు. ఇగో వాడు ఎప్పుడు ఇన్నే ఉంటాడు ఎప్పుడో దొరికింది తింటాడు. దొంగ దొరకదు కదా నువ్వు ఆటో పట్టుకొని పోతావు కదా. టక్కన దొంగ లెక్కన దుంకుతాడు. చేప కంటే ముందుగా వాడే దుంకుతాడే. మరి నువ్వు దుంకు తూకాడిపోతే